ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, ఏంటి శివగామి మేడం నాకు కాల్ చేశారు? పొరపాటున నెంబర్ డైల్ అయిందా ఏంటి? ఇంకా నా నెంబర్ మీ దగ్గర ఉందంటే నేను లక్కీనే. ఏదైనా సహాయం కావాలా? నా కూతురెక్కడా? ఎవరో ఇంట్లో చీకటిగా ఉందని పోగొట్టుకున్న వస్తువు కోసం ఇంటి బయట వెతుక్కున్నారంట. అలా ఉంది నీ కథ. నీ కూతురు ఎక్కడుందో నీ కూతురికే తెలియాలి, లేదా నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. కనీసం నీ పని వాళ్ళకైనా తెలుసుండాలి. ఫోన్లో నెంబర్లు ఫీడ్ చేసి ఉన్నాయి కదా అని అందరికీ ఫోన్ చేసి అడిగితే వాళ్ళకెలా తెలుస్తుంది? పాపం, నాకేం తెలుస్తుంది విషయం? హే, నేను నిన్ను బ్రతిమలాడడం లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఓ, నీ నుంచి నాకు చాలా సమస్యలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కానీ నేను భరిస్తూ ఉన్నాను, సహిస్తూ ఓపిగ్గా ఉన్నాను. కానీ నా కూతురు విషయంలోకి వస్తే నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. నీ వంశం భూమి మీద ఉండదని చరిత్రలో చెప్పుకునేలా చేస్తాను. నీ కూతురు కనిపించకపోతే ముందు నువ్వు ఫోన్ చేయాల్సింది పోలీసు వాళ్ళకి, నాకు కాదు. నీ కూతురు నా దగ్గర ఉందనే సాక్ష్యం నీ దగ్గర ఏదైనా ఉంటే వెళ్ళి పోలీసులకివ్వు. వాళ్ళే నా దగ్గరకు వస్తారు, నేను ఆచరిస్తాను. హేయ్, నీ ఆయుష్ గట్టిదైతే నా కూతురు నాకు దొరికి తీరుతుంది. లేదంటే ఆ దేవుడొచ్చినా నిన్ను కాపాడలేడు. ఏంటి బాయ్ ఈ టైంలో రమ్మన్నారు? ఇంత రాత్రి వేళ? మనకి పగలు రాత్రి అంటూ ఏముంది, ఒక ముఖ్యమైన విషయం కోసం రమ్మన్నాను. ఏంటి బాయ్? శివగామి కూతురు భైరవి మిస్సింగ్. అవునా? మంచిదేగా. ఎవరు చెప్పారు బాయ్? శివగామే స్వయంగా ఫోన్ చేసి